వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. పేద ప్రజలకు ఆర్టీసీ లైఫ్ లైన్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 అంశాలు 29 అంశాలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మిగిలిన అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. రోజుకు 65 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీపై ఆధారపడుతున్నారని పేర్కొంటూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమ్మె విరమించాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఆర్టీసీకి అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తుందని, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. చంద్రశేఖరరావు గారు మాట్లాడిండ్రు. హరీష్ రావు గారు దీని వెనుక ప్రాబల్యము టీఆర్ఎస్ పార్టీ వారం చేస్తుంది. లేకపోతే ఇలా ఎందుకు జరుగుతోంది కార్యక్రమం? ఆర్టీసీ పరంగా మేము ఏం బెనిఫిట్స్ ఇవ్వలేదు. మీకు లిస్ట్ ఇస్తాను. ఇలా 2000 సంబంధించిన 13 పెండింగ్ బాండ్స్ ఇచ్చినాము. 2017 మేము వచ్చిన తర్వాత 2017లో పెండింగ్ ఉన్నటువంటి PRC క్లియర్ చేసినాము. 25 PRC ఇవ్వాలి, 21 PRC ఇవ్వాలి. దానికి సంబంధించి కూడా ఆర్థిక పరమైన భారం పడుతుంది. ఇప్పుడిప్పుడే కోలుకొని మూలిగే నక్క మీద తాడిపండు వడద్దనేటువంటి ఆలోచనతో జరుగుతారు. ఎక్కడ పోదు ఒక్క రూపాయి కూడా వాళ్ళకి అందరికి లాభం జరుగుతుంది. మరి దాని తర్వాత ఈ PF CCS కు రోజు నెలకు 10 కోట్ల రూపాయల పెండింగ్ అన్ని పేమెంట్ చేస్తా ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు జరగడం కూడా వాళ్ళు అట్లా మాట్లాడితే ఇది దురదృష్టకరం. దీని వెనుక తప్పకుండా రాజకీయ కుట్ర ఉంది. 32 డిమాండ్స్ లో ఆర్థిక పరంగా ఉన్నాయి కూడా 29 అంశాలను మేము ముందు ఇవాళ మళ్ళీ చెప్తా ఉన్నాం. ఆర్థిక పరంగా ఉంటే కూడా ప్రభుత్వం ఆర్థిక పరంగా బరువు మోయడానికి సిద్ధంగా ఉంది. 29 అంశాలను పరిష్కారం చేస్తాము. PRC అనేటువంటిది దానికి సంబంధించి అది కూడా పరిష్కరించాల్సిందే. కమిటీలకు ఏదైతే ఎన్నికలకు సంబంధించో కూడా పరిష్కరించాల్సిందే. విలీనంకు సంబంధించి కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిందే. నేను వాటిని కొత్త జటిలము, కొత్త దానికి సంబంధించిన చర్చలు, మంచి చెడు, గుడ్ బ్యాడ్ ఏ విధంగా అనేటువంటి అంశానికి సంబంధించి గత కమిటీ పనిచేయలే. గత కమిటీ పనిచేస్తుంది అనుకున్నాం. గత కమిటీ పనిచేయని సందర్భంలో మేముగా కొత్తగా 4 సంబంధం ఉన్నటువంటి అధికారుల ద్వారా మరి కమిటీ కార్యవర్గాన్ని వేసినాం. ఆ కమిటీ నివేదిక ఇచ్చి మీకు సమస్యను చెప్పడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా మీరు సమ్మెలోకి వెళ్తే పొరపాటు. మీరు 41 రోజులు ఆగినాం కదా. అరే 41 రోజులకు 4 వారాలకు మునిగిందేంది? 4 వారాలు మీతో అధికారులు సంప్రదింపులు స్టార్ట్ అయినాయి కదా. 41 రోజుల లోపలే సంప్రదింపులు జరుగుతున్నప్పుడు ప్రక్రియ కొనసాగదా? దానికి జవాబు చెప్పి వాళ్ళ ద్వారా ఒత్తిడి చేయడానికి ప్రభుత్వం మీదకు మీకు అవకాశం ఉంది కదా. 4 కూడా మంచి సానుకూల పాజిటివ్ ఆఫీసర్స్, వికాస్ రాజు గారు, దాన కిషోర్ గారు, సందీప్ సుల్తానియా గారు, నాగిరెడ్డి గారు. ఒకవేళ ఆర్టీసీ ఎండీగా వారి ఆలోచన వేరున్నా ఈ 3 అధికారులు కూడా వివిధ, ఒక ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖ అధికారి, ఒక కార్మిక శాఖ అధికారి, ఒక రవాణా శాఖ ఉన్నతాధికారి, 3 మీ సంక్షేమం గురించి ఆలోచించేటువంటి వాళ్ళే. మేము లేకపోతే సంబంధం లేని ఎవరినో నియంత్రణలాగా తీసుకొచ్చి పెట్టి మిమ్మల్ని అణచివేయాలని ఆలోచనతో లేమే. DGPని పెట్టలేదు ఇలా మేము, లేదా ఇంకొక కొంతమంది ఆటుకోరు ఉండేటువంటి ఆఫీసర్స్ దీన్ని మేనేజ్ చేయగలిగే వాళ్ళని అట్లా పెడతలేదు. మేము పరిష్కారం చేయాలని ఆలోచనతో ఉన్నాం. మళ్ళీ చెప్తానా, యావత్ తెలంగాణ ప్రజలకు కూడా నేను చెప్పదలుచుకున్నాను. 32 అంశాల్లో సాంకేతికమైనటువంటి ఆర్థిక పరంగా హెచ్చుగా బరువు పడేటువంటి PRC యూనియన్స్. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.